Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇది మౌల్డింగ్ సెక్షన్. చెప్పండి. నా పేరు భాస్కర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఫౌండరీ సెక్షన్. ఓకే. సో ఇది మౌల్డింగ్ సెక్షన్ లో మౌల్డ్ ఈ విధంగా తయారు చేస్తాము. సో ఇది రెప్లికా ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇది. సో దీంట్లో మోల్టెన్ మెటల్ పోస్తే మనకి వస్తువు కాస్టింగ్ వస్తుంది. సో ఇది ఐసిలికా శాండ్ తోటి, ఎల్లో డెక్స్ట్రైన్ బెంటోనేట్ పౌడర్ తోటి ఒక మిశ్రమం తోటి మనము ఈ మోల్డ్ తయారు చేసుకుంటాము. సో ఆ మోల్డ్ లో మనము ఫర్నెస్ లో హీట్ అయిపోయిన తర్వాత వచ్చే మెటీరియల్ దీంట్లో పోస్తే మనకి ఆబ్జెక్ట్ వస్తుంది. ఫర్నెస్ దగ్గర తీసుకెళ్తారా? ఓకే. ఇది ఇండక్షన్ ఫర్నెస్, 500 kg దీని కెపాసిటీ. ఇది క్యాస్ట్ ఐరన్ ప్రొడక్షన్ కి, నాన్ ఫెర్రస్ ఐటమ్స్ ప్రొడక్షన్ కి వాడతాము. సో ఇది డైరెక్ట్ గా ఏదైతే మనము మెల్టింగ్ చేయాలో ఆ మెల్టింగ్ చేసే క్యాస్ట్ ఐరన్ పదార్థం కానీ, బ్రాస్ ఐటమ్స్ కానీ, నాన్ ఫెర్రస్ ఐటమ్స్ అందులో పెట్టేసేసి 10 డిపెండింగ్ ఆన్ ద మెల్టింగ్ టెంపరేచర్ 1000 degrees నుంచి 1150 degrees వరకు మెల్టింగ్ చేసిన తర్వాత దాని సఫిషియెంట్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మనము లాడిల్లోకి తీసుకుంటాము. సో దాంట్లోంచి వచ్చే స్లాగ్ ఏదైతే ఉండిద్దో ఆ స్లాగ్ ని రిమూవ్ చేసుకొని, స్లాగ్ అంటే నథింగ్ బట్ ఒక మలిన పదార్థము. ఆ మళ్ళీ ఆక్సిడేషన్ పదార్థాలు, మలిన పదార్థాలు అవన్నీ తీసి బయట పోసుకుంటే ఆ విధంగా వస్తుంది. సో ప్యూర్ మెటల్ మిగులుతుంది. ఆ ప్యూర్ మెటల్ ని మనము లాడిల్లోకి తీసుకొని ఆ లాడిల్ నుంచి మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ లోకి ఆ మోల్డ్ లోకి పోస్తాం. టిల్ట్ అవుతుంది. సో ఇట్ విల్ టిల్ట్ అయ్యి వస్తుంది. అది మనం చూస్తాం. ఇది టిన్. సో మెటీరియల్ ప్రాపర్టీ కోసం 10% పెంచడం కోసం డిపెండింగ్ ఆన్ అవర్ చార్జ్ ఆ టిన్ ని కొంత యాడ్ చేస్తున్నాము. చేయటం వల్ల ఉపయోగం ఏంటండి? మనం తయారు చేసే ఏదైతే మెటీరియల్ కంపోజిషన్ లో టిన్ కాంపోజిషన్ ఎంత కావాలో అంత తెచ్చుకుంటారు. చాలు కాపర్ ఎక్కువ వచ్చారు. ఓకే, చాలు కరిగిపోయింది. సో దీని మెల్టింగ్ టెంపరేచర్ తక్కువ. సో బిఫోర్ ట్యాపింగ్ అంటే బిఫోర్ రిమూవింగ్ ద మెటీరియల్ ఇట్ ఈస్ యాడెడ్ టిన్. దీన్ని ఇప్పుడు ఇట్ ఈస్ అట్ టెంపరేచర్ కేసు పెట్టి ఒకసారి పెట్టి చూపి ఏం కాదు. ఒకసారి పెడితే ఇంత వచ్చాక చూస్తామని చెబుతాం. స్లాగ్ తీసేమ్మా. ఇది టెంపరేచర్ ప్రోబ్ మనకి, అంటే కాంటాక్ట్ టైప్ టెంపరేచర్ ప్రోబ్. దీంట్లో మన టెంపరేచర్ చూసుకుంటాము. మనం ఇది బ్రాస్ కి 1050-1070 degrees వరకు తీసుకుంటాము. అంటే దాంట్లో అది మౌల్డ్ కాదంటారు, కరిగిపోదా? అది కరిగిపోదు. ఇట్ ఈస్ ఎ సెన్సింగ్ ఎలిమెంట్. సో నౌ దిస్ టెంపరేచర్ 1150 degrees. Wow. 1150 degrees. Now it will be tapped to the transfer point. It is called ladle. Okay. నెక్స్ట్ హీట్ కి అంటే హీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో హీట్ ఇస్తాము. ఇది మనం అందులో వేసిన స్క్రాప్. దీన్ని మెల్ట్ చేస్తే ఆ రూపం వస్తుంది. సో దిస్ ఇస్ రా. సో ఈ రా మనకి ఇది పంపు, మన స్క్రాప్ పంపుల నుంచి వచ్చిన ఇంపెల్లర్. అది ఇది మన వేస్ట్ కాపర్ నుంచి తీసిన మనం పోత పోసుకున్నాం ఇంకోటి. సో దిస్ ఇస్ లాడిల్ ట్రాన్స్ఫర్ పాయింట్. సో ఈ లాడిల్ కూడా ప్రీ హీట్ చేస్తాం. సో మాయిశ్చర్ ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. సో ఇది కూడా 900 degrees వరకే ప్రీ హీట్ చేసుకుని వచ్చాం. అట్లా హీట్ చేయకపోతే ఇది పేలే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటున్నారు ఖచ్చితంగా. సో ఇది అమ్మోనియం క్లోరైడ్ మామూలుగా మనం బంగారంలో ప్యూరిఫికేషన్ కి వాడతారు. నవసారం. అవునవునవును. దీంట్లో కూడా వాడతారా? మేము ఇప్పుడు దాంట్లో
ఆక్సిడేషన్ కోసం, ప్యూరిఫికేషన్ కోసము अच्छा अच्छा ఇది లాస్ట్ లో యాడ్ చేస్తాం. अच्छा 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 సో దట్ తెట్లాగా हाँ వేస్ట్ బయటికి పైకి వచ్చింది, దాన్ని నెట్టేస్తాం. సో దిస్ ఇస్ ద మోల్టన్ फोटो फोटो కూడా తీసుకో molten form of the our branch. యా వావ్ ఈ ప్రక్రియ రోజు ఉంటుందండి ఆల్మోస్ట్ లేదు, ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది. ఏదైనా మెయింటెనెన్స్ ఉంటే మెయింటెనెన్స్ ఉంటుంది, లేదంటే అదర్వైజ్ ప్రస్తుత డిమాండ్ ప్రకారంగా ఉంటుంది, డైలీ ఉంటుంది. అదొక ఇది ఇండక్షన్ ఫర్నెస్ 500 kgs, అది 3 ton ఆర్క్ ఫర్నెస్ అది. సో అది 3 టన్నులు వచ్చింది దాంట్లో. ఇది 500 kgs వచ్చింది. మనకి యూజ్ఫుల్ మెటీరియల్ వచ్చేసి, ఆబ్జెక్ట్ యూజ్ఫుల్ మెటీరియల్ వచ్చేసి 225-250 kgs వచ్చింది. అబ్బో ఇప్పుడు దాంట్లో పోస్తారండి. హలో 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 ఇటేరండి దాని వెనకాలండి, ఇక దాని వెనకాలండి, రండి. అక్కడ పోస్తారంటప్పా. అట్లా అదే ఇక్కడ చూసినట్టు ఉంది అని. సోలార్ మీద లోపల తీసుకోండి కావాలంటే. ఇది దాంట్లో మనం మెటల్ నింపుతాం. ఇప్పుడు ఇది బ్రాస్ బుష్, 10 inches బ్రాస్ బుష్, స్టిక్స్, బ్రాస్ స్టిక్స్, అట్లా రకరకాల వాటర్ షేప్స్ వాంట్ వీఆర్ నీడెడ్. ఇట్ విల్ బి పోర్డ్. కానీ మామూలుగా చేసుకొని మీరేం కంగారు.
ఇవి పిక్ హోల్డర్లు సిఎస్వి లో హోల్ క్రష్ చేస్తాం కోసము మనము ఒక కాస్టింగ్ లో మోల్టన్ ఐరన్ మెటల్ ని ఇది ఈఎన్ స్టీల్ మెటీరియల్ తో తయారు చేస్తాం. ఇది ఈఎన్ స్టీల్ ప్రాపర్టీస్ తోటి మోల్టన్ మెటల్ ని కోడ్ చేస్తే ఈ రూపంలో వస్తుంది. ఇవి ఒక్కొక్క దాంట్లో 8 ఉన్నాయి. ఇది మాత్రమే యూజ్ఫుల్. ఆ యూజ్ఫుల్ దాన్ని నాకౌట్ చేసి ఆ రూపంలో వస్తుంది. సింగిల్ గా ఇది ఈ రూపంలో వస్తుంది. దీన్ని మళ్ళీ ఇది డ్రమ్ మీద ఈ విధంగా ఫిట్ అయి ఉంటుంది. సో ఈ ఫేస్ అన్నింటినీ కూడా చాంపరింగ్ గా గ్రైండింగ్ చేస్తారు. ఇది గ్రైండ్ మెషిన్, ఇది ఫినిష్డ్, ఇది అన్ఫినిష్డ్. ఇది స్వింగ్ ఫ్రేమ్ గ్రైండింగ్ మెషిన్. సో ఈ స్వింగ్ ఫ్రేమ్ గ్రైండింగ్ మెషిన్ లో ఆబ్జెక్ట్ ఫిక్స్డ్ ఉంటుంది. మెషిన్ ఎంత కావాలో అంత ప్రెస్ చేసుకుంటా మనకు కావాల్సిన పార్ట్ లో గ్రైండింగ్ చేస్తాం. ఇందాక బ్రాస్ మనము పూరింగ్ చేసాము, మనకి ఈ రూపంలో వస్తాయి. మనకి ఏ ఆకారంలో కంటే ఆకారంలో వస్తాయి. దీన్ని వర్క్ షాప్స్ లో వాళ్ళకి ఏమి కావాలో దానికి అనుకూలంగా వాళ్ళు వస్తువు తయారు చేసుకుంటారు.